హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు క్యూ న్యూస్. శనార్థి తెలంగాణలో వివిధ జిల్లాలలో ఉన్న వార్తలతో పాటు ఇటు స్పోర్ట్స్ వార్తలు, మూవీ వార్తలు ప్రతిరోజు మీకు ప్రత్యేక బులెటిన్లో అందించే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుంచి ఉమ్మడి ఖమ్మం జిల్లా వరకు వార్తలు ఎలా ఉన్నాయి, ఎటువంటి ఎఫెక్ట్స్ ఆ వార్తలకి రాబోతున్నాయో చూసే ప్రయత్నం చేద్దాం. మొదటగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వార్తలు చూద్దాం. ఆంక్షలు లేకుండా రుణమాఫీ అమలు చేయాలి, తహసీల్దార్కు వినతి పత్రం అందజేసిన బీజేపీ నాయకులు చెన్నూరులో. విద్యారంగ సమస్యలను పరిష్కరించాలి, అదనపు కలెక్టర్ దీపక్ తివారికి వినతి పత్రం అందజేసిన డివైఎఫ్ఐ నాయకులు కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా. ఆర్ఎంపీ వైద్యానికి అమాయకుడు ఆగం, కడుపు నొప్పి రోగికి వైద్యం ఆపరేషన్ పేరిట అధిక వసూలు, న్యాయం చేయాలని బాధితుడు గంగయ్య వేడుకోలు. చూడు ఆర్ఎంపీ పరిస్థితి. ఆదిలాబాద్ పశు వధశాలకు స్థల సేకరణ అడ్డగింత. సారంగపూర్లో పశువులను కోయడానికి వక్ భూమి ఉండగా వేరే భూమి అంటే అడ్డుకుంటున్నారు. మట్కా ఆడుతున్న వ్యక్తి అరెస్ట్ అయింది కాగజ్ నగర్. పంచాయతీల ఆడిట్ వివరాలు సమర్పించాలి, కార్యదర్శులకు నిర్మల్ జిల్లా కలెక్టర్ ఆదేశించారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వార్తలు చూద్దాం. మహిళా మెడలో పుస్తల తాడు చోరీ, గాడిది కొడుకులను పొట్టు కొట్టాలి ఫస్ట్ లోపలేసి. రుణమాఫీకి రైతులు ఆందోళన వద్దు, రైతుల దరఖాస్తులను ఇంటింటికి వెళ్లి విచారించాలి, వ్యవసాయ అధికారులకు సూచించిన జిల్లా కలెక్టర్. సదాశివ నగర్ మండలంలో పర్యటన. ఎల్లారెడ్డి హింసకు ప్రేరేపిస్తే కఠిన చర్యలు, ఆర్మూర్ అడిషనల్ డీసీపీ బస్వారెడ్డి వెల్లడిస్తున్న. ఆర్మూర్ తహసీల్దార్ కార్యాలయం ఎదుట రైతు ఆత్మహత్య యత్నం. నిజామాబాద్ అవమాన భారంతో యువకుని ఆత్మహత్య. నిజామాబాద్ వైద్యుల నిర్లక్ష్యంతో ఓ బాలుడు మృతి చెందింది. వైద్యుల నిర్లక్ష్యంతో బాన్సువాడలో ప్రభుత్వ ఆసుపత్రిలో ఎమ్మెల్యే తనిఖీ, ఆసుపత్రికి కావాల్సిన సామాగ్రిపై నివేదిక ఇవ్వాలని రాకేష్ రెడ్డి సూచన. ఎమ్మెల్యే అంటే గిట్లా ఉండాలి, ఆసుపత్రికి పోయి ఆసుపత్రికి ఏం కావాలో నాకు చెప్పండి నేను చూసుకుంటా అంటుండు ఆర్మూర్ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి. విద్యుత్ షాక్తో రైతు మృతి. రైతులు ఘోరంగా చనిపోతుంది జుక్కలు. మరి కరీంనగర్ జిల్లా వార్తలు చూద్దాం. హైడ్రాను అన్ని ప్రాంతాలకు వర్తింపచేయాలి, గుండ్లపల్లి గ్రామంలో చెరువులో అక్రమ నిర్మాణాలు కూల్చివేయాలని సిపిఐ నాయకుల డిమాండ్. ఇక చూసింది కదా ఇప్పుడు ఎన్ని హైడ్రా మొదలైతే ఎంత పెద్ద ఎత్తున ప్రతి ఊర్లో ప్రతి నియోజకవర్గంలో కబ్జాల మీద బయటకు వస్తుందో. పడకేసిన పారిశుద్ధ్యం, ప్రత్యేక అధికారుల పాలనలో పరిస్థితి దారుణం, బ్లీచింగ్ ఫాగింగ్ చేయక ఎక్కువగా విష జ్వరాలు, ప్రజల బాగోగులు పట్టని మండల అధికారులు, ఈగలు దోమలతో అవస్థలు పడుతున్న జనాలు. వీర్నపల్లి ఆగమాగం ఉన్నది మొత్తం. కాల్వల ప్రాజెక్టు పనులు పూర్తి చేస్తాం, హుజరాబాద్ కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ప్రణవ్. పెద్దపల్లి మార్కెట్లో కూరగాయలు ఉచితం, హోల్సేల్ రిటైల్ వ్యాపారుల మధ్య వివాదమే కారణం, మార్కెట్కు క్యూ కట్టిన వినియోగదారులు ఉచితంగా ఇస్తున్నారంట. శ్రీ చైతన్య విద్యా సంస్థల ఆగడాలను అరికట్టాలి, కంప్యూటర్లు బద్దలు కొట్టిన పీడీఎస్యు నాయకులు నిబంధనలకు విరుద్ధంగా నడిపిస్తున్నారంటూ ఆగ్రహం. విద్యార్థి నాయకులపై అక్రమ కేసులు పెట్టిన పోలీసులు ఏం చేస్తారు, వాళ్ళకే కొమ్ము కాస్తారు. ఉమ్మడి మెదక్ జిల్లా వార్తలు చూద్దాం. బస్సులు ఆపడం లేదని విద్యార్థుల ధర్నా, కిలోమీటర్ల పొడవునా ట్రాఫిక్ జామ్, అధికారులు పట్టించుకోవాలని డిమాండ్ చేస్తా ఉన్నారు. జైరాబాద్ లో స్కూల్ పిల్లల కోసం బస్సులు ఆపరా, వీధుల్లో నిర్లక్ష్యం వహిస్తే ఉపేక్షించేది లేదు, పారిశుద్ధ్యంపై అశ్రద్ధ వహించరాదు, గ్రామాల్లో పట్టణాల్లో పారిశుద్ధ్య సమస్యను పరిష్కరించాలి, అధికారులు సిబ్బంది ప్రత్యేక కార్యాచరణ రూపొందించుకోవాలి, వారానికి ఒకసారి డ్రై డే నిర్వహించాలి, డెంగ్యూ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలి. జోగిపేట ఆసుపత్రిని తనిఖీ చేసిన కలెక్టర్. జిల్లా కలెక్టర్ వల్లూరి క్రాంతి తనిఖీ చేసింది హాస్పిటల్. పర్షవారికుంట కబ్జా, శిఖం భూమిలో అక్రమ నిర్మాణాలు, నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తున్న ఇరిగేషన్ అధికారులు. పటాన్చెరు మొత్తం కబ్జానే. పుష్ప తరహాలో గంజాయి స్మగ్లింగ్, కారు సీట్ల కింద పెట్టి తరలించే యత్నం, పట్టుకున్న ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు. సంగారెడ్డి యుద్ధ ప్రాతిపదికన పనులు పూర్తి చేయాలి, పిట్టలవాడ పాఠశాల నిర్మాణానికి నిధులు మంజూరు, స్కూళ్లను తనిఖీ చేసిన కలెక్టర్ మను చౌదరి. సిద్దిపేట జిల్లాలో అధికారుల విస్తృత తనిఖీలు, పుల్కాల్లో ట్రైనింగ్ కలెక్టర్, జోగిపేటలో జిల్లా కలెక్టర్ క్రాంతి, పాఠశాలలు ఆసుపత్రుల తనిఖీలు చేస్తూ ఉన్నారు. ఒకసారి ఉమ్మడి రంగారెడ్డి జిల్లా వార్తలు చూద్దాం. కంపెనీల వ్యర్థం, చేపలకు విషం. చాక్లెట్ కంపెనీల వ్యర్థ జలాలతో వేల సంఖ్యలో చనిపోతున్న చేపలు,
చెరువులపై ఆధారపడి బతుకుతున్న 100 మత్స్యకార కుటుంబాలు, ఆర్థికంగా నష్టపోతున్న ముదిరాజులు. న్యాయం చేయాలని కంపెనీ ఎదుట నిరసన. న్యాయం చేస్తామని హామీ ఇచ్చిన యాజమాన్యం. షాద్ నగర్లో చేపలన్నీ చచ్చిపోతున్నాయి. ముదిరాజు బిడ్డలందరూ లాస్ అవుతా ఉన్నారు. ఎస్సీ ఎస్టీ యాక్ట్ హత్యాయత్నం నేరంపై తీర్పు. నిందితునికి జీవిత ఖైదు, 1000 జరిమానా. వివరాలు వెల్లడించిన వికారాబాద్ ఎస్పీ కె నారాయణ రెడ్డి. ఖబర్దార్ ఎడ్మా సత్యం. కసిరెడ్డి నారాయణ రెడ్డిపై అసత్య ప్రచారాలు మానుకోవాలి. రాష్ట్ర ప్రభుత్వం 2 లక్షల రుణమాఫీకి కట్టుబడి ఉంది. తలకొండపల్లి మాజీ ఎంపీ లక్ష్మీదేవి రఘు రాములు నిన్న గట్టిగానే ఇచ్చిండు మనోలకు. రామ్కి అక్రమ నిర్మాణాలపై కూడా వార్తా కథనాలపై స్పందించిన జేఎంసీ కమిషనర్ కాప్రా ఎంఆర్ఓ. రంగంలోకి దిగిన టిపిఓ స్రవంతి, ఆర్ఐ వీరేంద్ర సాయి. ఇట్లా ఉంటే అంటే పేర్లు రాయకుండా ఇక్కడ టిపిఓ కానీ ఆర్ఐ అని రాస్తే బాగుంటుంది. ఇచ్చిన హామీలను నెరవేరుస్తా కార్పొరేటర్ మేకల సునీత రాము యాదవ్ మల్కాజ్గిరి. ఒకసారి గ్రేటర్ హైదరాబాద్ వార్తలు చూద్దాం. ఉప్పల్ రోడ్లపై తిప్పల్. ఇక ఉప్పల్లో నడవాలంటే రోడ్లన్నీ ఆగమాగమే ఉన్నాయి. ఉప్పల్ల బండ్లు తీయాలంటే భయం వేసింది. జారిపడి గాయాల పాలవుతున్న ప్రయాణికులు. ఆటోల పరిస్థితి మరీ దారుణం. నరకానికి కేర్ ఆఫ్ అడ్రస్ గా ఉప్పల్ రోడ్లు. ప్రభుత్వాలు మారిన రోడ్ల పరిస్థితి మారలే. పొట్టు తిడుతున్న ప్రయాణికులు. పొట్టు కాదు, నార్మల్గా తిడతలేరు. ఉప్పల్ రింగ్ రోడ్డు నుంచి ఇక నువ్వు చెంగిచెర్ల వరకు అన్నోజిగూడ అని ఉంటుంది. అన్నోజిగూడ వరకు సర్వనాశనం అయిపోయినాయి రోడ్లు. ఎవ్వడు పట్టించుకున్న పాపన పోలేదు. ఇదేమో ఉప్పల్ నియోజకవర్గం వస్తుంది. బోడుప్పల్ నుంచేమో ఇది మేడ్చల్ నియోజకవర్గం వస్తుంది. మాజీ మంత్రి ఇప్పుడు ప్రజెంట్ సిట్టింగ్ ఎమ్మెల్యే మల్లారెడ్డి ఆయన పట్టించుకోడు. ఇక్కడ ఇది పట్టించుకోరు. కాంగ్రెస్ వచ్చినా కూడా అతిగతి లేదు. కవితకు బెయిల్ రావడం హర్షణీయం. రాజేంద్రనగర్ డివిజన్ అధ్యక్షుడు ధర్మారెడ్డి. సనత్ నగర్లో అస్తవ్యస్తం. గ్రూప్ తగాదాలతో అస్తవ్యస్తం అవుతుందంట. అత్తాపూర్ సమస్యల పరిష్కారానికి కృషి. సిసి రోడ్డు పనులు ప్రారంభించిన స్థానిక కార్పొరేటర్ సంగీత గౌరీశంకర్. అత్తాపూర్ ప్రమాదం జరిగితే తప్ప స్పందించారా? ప్రమాదం జరిగితే అధికారుల బాధ్యత వహించాలి. శివరాంపల్లి ప్రశాంత్ కాలనీ వాసుల ఆవేదన. వార్తలు చూద్దాం. ఘనంగా రాధాకృష్ణుల కళ్యాణ మహోత్సవం కొల్లాపూర్. పేదలకు మెరుగైన వైద్యం అందించడమే ప్రభుత్వ లక్ష్యం. మెరుగైన పారదర్శకమైన వైద్య సేవలు అందించాలి. సీజనల్ వ్యాధులు ప్రబలకుండా అప్రమత్తంగా ఉండాలి. డెంగ్యూ కేసులపై ప్రత్యేక దృష్టి సారించాలి. నాగర్ కర్నూలు జిల్లా కలెక్టర్ బాధవత్ సంతోష్. మానవాళి మనుగడకు చెట్లు అవసరం. కల్వకుర్తి సిఐ నాగార్జున. జూరాల వద్ద కృష్ణమ్మ ఉగ్రరూపం. నారాయణపూర్ ప్రాజెక్టుకు పోటెత్తిన వరద నీరు. మహబూబ్ నగర్. డిసిసిబి చైర్మన్ ను సన్మానించిన నాయకులు. కల్వకుర్తి. కలుషితంగా మిషన్ భగీరథ నీరు స్పందించని ప్రత్యేక అధికార యంత్రాంగం. మహబూబ్ నగర్. విద్యా విషయంలో మార్పులు చేర్పులు అవసరం. రిటైర్డ్ మాజీ ఐఏఎస్ ఆకునూరి మురళి సార్ వాయిస్ పెంచాల్సిన అవసరం ఉంటుంది. ఇప్పుడు ఉమ్మడి నల్గొండ జిల్లా వార్తలు చూద్దాం. ఎస్సీ కాలనీలో ప్రమాద స్థితిలో విద్యుత్ స్తంభం. నడిగూడెం మండలం రామాపురంలో వరిగిన స్తంభం. అయినా ఎవరికి పట్టని వైనం. ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకునే అధికారులు. ఎప్పుడు ఏం జరుగుతుందోనని ఆందోళన. అరే స్తంభం కనుక పొరపాటున పడితే చాలా మంది చనిపోయే ప్రమాదం ఉంది. ప్రమాదం జరిగిన తర్వాత చర్యలు తీసుకునే కన్నా మా వార్తా కథనాలకు చర్యలు తీసుకోండి. మీకు మంచి పేరు వస్తుంది. ప్రజలు మంచిగా ఉంటారు. మర్రిగూడ ఎంపీ. ఇది కోదాడలో సూర్యాపేట జిల్లా నడిగూడెం మండలం రామాపురం ఎస్సీ కాలనీలో విద్యుత్ స్తంభం. ఇది మర్రిగూడ ఎంపీడీఓ ఆఫీస్లో ఇష్టారాజ్యం. సమయపాలన పాటించని అధికారులు. మంగళవారం మధ్యాహ్నం వరకు ఖాళీ కుర్చీలు దర్శనం. సూపరింటెండెంట్ ఒక్కరే విధులకు హాజరు. సమస్యలపై వచ్చిన వారికి తప్పని ఎదురుచూపులు. ఎంపీడీఓ వివరణ కోరిన పొంతన లేని సమాధానాలు ఇస్తా ఉన్నారు. వాడు ఇష్టం ఉన్నట్టు వస్తున్నారు. ప్రభుత్వాలు మారుతుంది, ఏం మారుతుంది? ప్రభుత్వ ఉద్యోగం వాళ్ళ చేతిలో ఉంది. ప్రజలను ఒక చీపురు పుల్లలా చూస్తూ ఉన్నారు. ఇటువంటి వాళ్ళను సర్వీస్ నుంచి రిమూవ్ చేయాలి. దరిద్రులు. నిర్లక్ష్యం ఖరీదు నిండు ప్రాణం. మరి ప్రాణం ఖరీదు ఎంతో? ప్రైవేట్ హాస్పిటల్లో వైద్యం వికటించి మహిళా మృతి. ఆసుపత్రి సిబ్బంది నిర్లక్ష్యమని బంధువుల ఆందోళన. మిర్యాలగూడ పట్టణంలో ఘటన. ప్రాణానికి ఖరీదు కట్టి రాజీ చేసిన పెద్ద మనుషులు. హాస్పిటల్తో ములాఖాత్ అవుతారు. అంతో ఇంతో కథం పట్టిస్తారు. రోడ్డును కుమ్మేస్తున్న కంప చెట్లు. మూల మలుపుల్లో ఇబ్బంది పడుతున్న వాహనదారులు. భీమారం మిర్యాలగూడ రోడ్డులో ఏపుగా పెరిగిన చెట్లు. ప్రమాదం జరిగినా పట్టించుకునే నాదుడే లేదు. ఎందుకు పట్టించుకుంటారు? వేములపల్లి. అప్పుడు దాహం తీర్చిన నీటి ట్యాంక్ ఇప్పుడు దారికి అడ్డంగా మారింది. పక్కనే పెట్రోల్ బంక్ రావడంతో
బ్లాక్ బజార్ నీటి ట్యాంక్ తొలగించాలని స్థానికులు డిమాండ్ చేస్తా ఉన్నారు. గట్టుప్పల్లో ఉమ్మడి వరంగల్ జిల్లా వార్తలు చూద్దాం. షార్ట్ సర్క్యూట్ గురైన కుటుంబాన్ని ఆదుకున్న మంత్రి సీతక్క గ్రేట్ జాబ్. మిషన్ భగీరథ నీటిలో చేప పిల్లలు, ఈ నీటిని తాగేదేలా అంటున్న మహిళలు, విద్యార్థులు. తొర్రూరులో పరిస్థితి. హైడ్రాను ప్రతి గ్రామంలో విస్తరించాలి. తీన్మార్ మల్లన్న టీం జిల్లా కో కన్వీనర్ కాసోజు బ్రహ్మచారి మిత్రుడు డిమాండ్ చేస్తా ఉన్నారు. అంటే భాగ్యనగరంలో కబ్జాకు గురైన చెరువులను కాపాడడానికి ఏర్పాటు చేసిన హైడ్రా విభాగాన్ని అన్ని గ్రామాల్లో ఏర్పాటు చేయాలని తీన్మార్ మల్లన్న జనగాం జిల్లా టీం కన్వీనర్ కో కన్వీనర్ కాసోజు బ్రహ్మచారి డిమాండ్ చేస్తా ఉన్నారు. ఐఎన్టీయూసీని రద్దు చేసి వెంటనే ఎన్నికలు జరిపించాలి. టీబీజీకేఎస్ కేంద్ర కమిటీ అధ్యక్షుడు మిర్యాల రాజిరెడ్డి. అప్పుడేమో కనీసం ఎన్నికలలో పోటీ చేసే డేర్ కూడా చేయలేదు వీళ్ళు టీఆర్ఎస్ నుంచి. కోల్ బెల్ట్ ఏరియాలో సీజనల్ వ్యాధులపై అవగాహన కలిగి ఉండాలి. రామాంచపురం గ్రామంలో వైద్య శిబిరం. వైరల్ ఫీవర్ వస్తే వెంటనే డాక్టర్ని సంప్రదించాలి. డాక్టర్ వాణి పరిశుభ్రంగా ఉంచుకోవాలి. హెల్త్ అసిస్టెంట్ చలపతి రావు డోర్నకల్. పార్టీలకు అతీతంగా సంక్షేమ పథకాలు అందిస్తున్నాం. పరకాల శాసనసభ్యులు రేవూరి ప్రకాష్ రెడ్డి. ఉమ్మడి ఖమ్మం జిల్లా వార్తలు చూద్దాం. హరితహారానికి చెల్లు చీటు అడ్డుగా ఉన్నాయని పెంచిన చెట్లు నరికివేత. క్షేత్రస్థాయిలో అధికారుల ప్రణాళిక లోపాలు. ప్రభుత్వ సొమ్ము దుర్వినియోగం. పాలేరులో మొత్తం పొట్టు చేస్తున్నారన్న చెట్లు. ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మాణానికి స్థల పరిశీలన చేస్తా ఉన్నారు. మదిరాలో ఆది జాంబాబా పోస్టర్ ఆవిష్కరించిన మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. కుసుమంచి కబ్జా కోర్రల్లో వైరా ఎన్ఎస్పి క్వార్టర్లు సహకరిస్తున్న ఐబీ అధికారులు. 14 ఎకరాలకు మిగిలింది 7 క్వార్టర్లను కూడా కథం పట్టిస్తున్నారంటారా నాయన వైరాల. రాష్ట్రంలో రెండోసారి బెస్ట్ డిపోగా సత్తుపల్లి. స్వీట్లు పంచుకొని సంబరాలు చేసుకున్న అధికారులు, సిబ్బంది. మధ్యమత్తులో ఆటో డ్రైవర్ ఆత్మహత్యాయత్నం. ఆసుపత్రికి తరలించిన స్థానికులు. ఒకసారి స్పోర్ట్స్ వార్తలు చూద్దాం. ఐసీసీ చైర్మన్ గా జైషా ఏకగ్రీవంగా ఎన్నికైన బీసీసీఐ కార్యదర్శి. డిసెంబర్ 1న ఐసీసీ చైర్మన్ గా బాధ్యతలు. ఐసీసీ చైర్మన్ గా ఎన్నికైన భారత్ కు చెందిన 5వ వ్యక్తి. హర్మన్ ప్రీత్ కౌర్ సారథ్యంలోనే మహిళలకు T20 వరల్డ్ కప్ టీంను ప్రకటించిన బీసీసీఐ. అక్టోబర్ 3 నుంచి 20 వరకు యుఏఈలో టోర్నీ జరగబోతుంది. మన మహిళా మనులు, సోదరి మనులు. టెన్నిస్ కు డొమినిక్ థీమ్ గుడ్ బై చెప్పబోతుంది. 30 ఏళ్లకే కెరీర్ కు వీడ్కోలు చెప్పిన టెన్నిస్ స్టార్ సాధారణ జీవితాన్ని గడుపుతానని వెళ్ళాడు. ఒకసారి మూవీ వార్తలు చూద్దాం. నా జర్నీ జస్ట్ స్టార్ట్. మీరు చూపిన ప్రేమకు థ్యాంక్స్ అని చెప్తా ఉన్నారు. ఎవరిల్లు భాగ్యశ్రీ బోర్సే నటించిన ఫిల్మ్ వాంటెడ్ లిస్ట్లో చేరిపోయిందంట. హీరోయిన్లే భాగ్యశ్రీ బోర్సే. ఈగా 2 వస్తే అద్భుతమే. ఆసక్తికర కామెంట్ చేస్తా నాని. పెద్దల ప్రాప్తం కోసం ఏపీ పోలీసులు అరాచకాలు. ముంబై నటిని వేధించిన ఐపీఎస్లు. వీళ్ళు మనుషులు కాదురా నాయన. ఎక్కడైనా అరాచకాలే. బెంగాల్ ఇండస్ట్రీలోని లైంగిక వేధింపులు ఎంక్వైరీ చేయాలని సీఎంకు రీతాబరి విజ్ఞప్తి చేస్తూ ఉన్నది. మలయాళీ సినిమా కావచ్చు, బెంగాలీ కావచ్చు, నీకు కన్నడ కావచ్చు, తెలుగు కావచ్చు, ఇక అవకాశాలు రావాలంటే మా దగ్గరికి రావాలి అంటున్నారు చాలామంది నటులు కావచ్చు, ఇటు దర్శకులు కావచ్చు, ప్రొడ్యూసర్ కావచ్చు. అంత దరిద్రంగా ఉంది సినీ ఇండస్ట్రీ అని చెప్పుకోవచ్చు. ఇవి శనార్థి తెలంగాణ జిల్లాలో ఉన్న వార్తలు. ఇటు స్పోర్ట్స్ వార్తలు, మూవీ వార్తలు చూస్తున్నాం. క్యూ న్యూస్. నేను మీ మేనం షాట్. థ్యాంక్ యూ సో మచ్. సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ.